ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించున్నారు. రేపు ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అవుతారు. కల్తీ నెయ్యి, ప్రభుత్వం చేపట్టబోయే చర్యలపై చర్చించనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అవుతారు. రేపు సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం భేటీ అవుతారు. సాయంత్రం ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. కల్తీ నెయ్యి, ప్రభుత్వం చేపట్టబోయే చర్యలపై చర్చించున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు చంద్రబాబు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అవుతారు. రేపు సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో, అలాగే రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయా? మరోపక్క రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అలాగే రాజకీయ పరిణామాలు ఏమైనా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా కళ? రవి, దాదాపు ఏదైతే మనకు అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యంగా ఈ పర్యటన చాలా కీలకం కానున్నది అన్నటువంటిది రాజకీయ వర్గాల విశ్లేషకులు చెప్తున్నటువంటి, ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ పర్యటన చాలా కీలకం. అయితే ఏదైతే మనకు పార్లమెంటు సమావేశాల కన్నా ముందుగా, ముఖ్యంగా అంటే ఏదైతే బడ్జెట్ సమావేశాల సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో కూడా చివరిగా పార్లమెంట్ సమావేశాల ముందుగా కూడా పలువురిని కూడా కలవడం జరిగింది. అయితే ఈ రోజు ఏదైతే రాత్రి ఇక్కడికి చేరుకోవడమో, అనంతరము రేపు ఉదయం నుంచి కూడా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అటు మనకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఇంట్లోనే సమావేశం కానున్నారు. అనంతరము నిర్మలా సీతారామన్తో, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశం కానున్నారు. అనంతరము అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్లో కేటాయించినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఇటు అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి ఇంట్లో నివాసంలో ఇక్కడ సమావేశం కానున్నారు.
అయితే రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలువురు కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి ముందుగానే షెడ్యూల్ ప్రకారంగానే వారి అపాయింట్మెంట్స్ కి సంబంధించినటువంటిది ఫిక్స్ కావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా రాత్రి ఏదైతే ఇక్కడ ఢిల్లీకి చేరుకోగానే ఇక్కడ ఉండేటటువంటి ఎంపీలతో కూడా రాత్రి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి రాగానే జన్పత్లో కీలకంగా కూడా ఎంపీలతో ఇక్కడ ఉండేటటువంటి టీడీపీ ఎంపీలతో కీలకమైనటువంటి సమావేశం జరిపిన అనంతరము రేపు ఉదయం కూడా ఏదైతే ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి కూడా అటు కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి టీటీడీ లడ్డుకు సంబంధించినటువంటి అంశము చాలా ప్రధానంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఒకవైపు కేంద్ర బడ్జెట్ కి సంబంధించినటువంటిది అనుకోవచ్చు, మరొక వైపు ఏదైతే కేబినెట్ విస్తరణ అన్నది కూడా ఇక్కడ కీలకంగా మనకు వస్తున్నటువంటి సమాచారము. అనంతరము ఏదైతే రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యులకు సంబంధించినటువంటి ఏదైతే అంటే దాదాపు 4 సీట్లు ఏదైతే ఖాళీ కాబోతున్నాయి దీనిపై కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం. ఎందుకంటే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు దాదాపు వారం రోజుల క్రితంగా జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా చర్చించినటువంటిది. ఒకవైపు దేశీయ అంటే ఇక్కడ నేషనల్ మీడియాకు సంబంధించినటువంటిది, ఇటు టీటీడీ లడ్డుపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చాలా కీలకం కానున్నది. ప్రత్యేకంగా రేపు మధ్యాహ్నము అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కీలకమైనటువంటి భేటీ ఆయన నివాసంలో జరగబోతుంది. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలపై ప్రధానంగా ఏదైతే టూర్ ప్రత్యేకంగా పర్యటన ఉంటుంది అన్నటువంటిది మాత్రము కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.